హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు ఈ బ్యూటిఫుల్ జిప్ పౌచెస్ పైన మధుబని ఆర్ట్ ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ డిజైన్స్. ఈ డిజైన్స్లో 2-3 డిజైన్స్ మనం ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో let us start. చూసారా బ్యూటిఫుల్ క్యాన్వాస్ పౌచెస్, జిప్ పౌచెస్ అన్నమాట. వీటిని మధుబని ఆర్ట్ స్టైల్లో పెయింట్ చేశాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మీరు ఆన్లైన్లో జిప్ పౌచెస్, క్యాన్వాస్ పౌచ్ అని సెర్చ్ చేస్తే మనకి దొరికిపోతాయి. ఇలాగా ప్లెయిన్ పౌచెస్ తెప్పించి నేను పెయింట్ చేశాను. ఈ పౌచెస్ని మనం పెయింట్ చేసి ఎవరికైనా గిఫ్ట్ చేస్తే వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వచ్చు, మెడిసిన్స్కి కిట్గా వాడుకోవచ్చు, యాక్సెసరీస్ వేసుకొని ఇలాగ స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవటానికి, ట్రావెలింగ్లో ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా క్యాష్ పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే బొట్టిచ్చి తాంబూలం ఇవ్వటానికి. ఇలా చాలా విధాలుగా మనకి ఇవి యూజ్ అవుతాయి. అయితే మనం ఇలాగ ఆల్రెడీ పెయింట్ వేసినవి పర్చేజ్ చేయాలంటే కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. దాని బదులు మనము ప్లెయిన్వి తెప్పించుకొని ఇలా అందమైన డిజైన్స్తో పెయింట్ చేసామంటే అది మనకి సాటిస్ఫాక్షన్, ఇంకా యూజ్ కూడా అవుతుంది. మన దగ్గర నుంచి గిఫ్ట్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇవి చూసిన ప్రతిసారి మనల్ని గుర్తు చేసుకుంటారు. అలాగే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. దానికోసం ఇలాగా నార్మల్ ఫెవిక్రిల్ కలర్స్తో పాటు నియాన్ కలర్స్ అనేవి ఈసారి ఫస్ట్ టైం తీసుకున్నాను. అందులో ఇలాగా 4 కలర్స్ వచ్చినాయి: ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. ఇంకా మనకి ప్యాలెట్ కావాలి, బ్రషెస్ కావాలి, ఏదైనా లిడ్స్ అన్నమాట, రౌండ్ షేప్ డ్రా చేసుకోవటం కోసం, లేదా కంపాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్కేల్, ముఖ్యంగా వాటర్ తోటి కప్ కావాలి, బ్రష్లు క్లీన్ చేసుకోవడానికి వేస్ట్ క్లాత్ కావాలి. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఈ రౌండ్ డిజైన్ని పెయింట్ చేసుకుందాం. అందుకోసం మన పౌచ్ని తీసుకుని ఇది జిప్ ఓపెన్ చేసి లోపల ఏదైనా పేపర్ ఆర్ మనకి న్యూస్ పేపర్లో పాంప్లెట్స్ లాంటివి దొరుకుతాయి కదా, అలాంటివి ఏదైనా పెట్టేసుకోవాలి. ఎందుకంటే లోపల సైడ్ మనం వేసిన పెయింట్ అంటకూడదన్నమాట. ఇప్పుడు నేను ఇలాగ లిడ్ తీసుకున్నాను రౌండ్ కోసం. దాన్ని ఇలాగా డ్రా చేశాను. ఇది ఇన్సైడ్ సర్కిల్ అనుకుంటే అవుట్ సైడ్ సర్కిల్ ఒకటి అలాగే చేత్తో డ్రా చేసేసాను. లేదా మీరు ఈ లిడ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఆ లిడ్ తోటి డ్రా చేసుకోవాలి. యూజువల్గా మధుబని ఆర్ట్ అనేది జామెట్రికల్ డిజైన్స్తో ఉంటుందన్నమాట. సర్కిల్స్, స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అలా ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ అంతా పెయింట్ చేసేసి తర్వాత కలర్ అనేది ఫిల్ చేస్తారు. ఇప్పుడైతే నేను ఇలాగ 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాక మధ్యలో ప్లస్ షేప్లో లైన్స్ 2 లైన్స్ గీసుకున్నాను. అంటే ఒక సర్కిల్ 4 పార్ట్స్ అయిందనమాట. ఈ మధ్యలో ఇలాగా లోటస్ షేప్ని డ్రా చేసేసుకున్నాను. ఇది వీడియోలో చూసాక అర్థమైంది నాకు పెన్సిల్ అనేది సరిగా కనిపించట్లేదని. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మనం డిజైన్స్ కోసం ఏదైనా ప్రింట్స్ నుంచి ట్రేస్ తీసుకొని అలా కూడా కాపీ చేసుకోవచ్చు, లేదా ఇలాగా ఫ్రీ హ్యాండ్ కూడా డ్రా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ ఎక్కడి నుంచి అయినా కాపీ చేసుకొని ట్రేస్ చేసి అది కూడా డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంటే అవుట్ సైడ్లో ఫస్ట్ ఇలాగా మనకి స్పైరల్ లాగా డిజైన్ ఉంది. అది మీరు పెన్సిల్తో డ్రా చేసినా సరే, లేదంటే డైరెక్ట్గా
పెయింట్ తోటి కూడా పెయింట్ చేసేయచ్చు. సో ఇప్పుడు పెయింట్ తీసుకుందాం. బ్లాక్ కలర్ తీసుకున్నాను. అయితే ఇది మనకి క్యాన్వాస్ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం పెయింట్ ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి బ్రష్ ఈజీగా మూవ్ అవ్వాలంటే మనం కలర్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇలాగ 0 సైజ్ బ్రష్ తీసుకున్నాను. ఫస్ట్ మనం అవుట్ సైడ్ డిజైన్ మొదట వేసుకుంటూ వెళ్తాము. ఈ లైన్స్ అనేవి కొంచెం థిక్గానే వేస్తున్నాను. సో దట్ మనకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. బ్రష్లోకి పెయింట్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని పెయింట్ చేస్తే మనం కొంచెం ఎక్కువసేపు డిజైన్ అనేది పెయింట్ చేయొచ్చు. ఈ విధంగా డిజైన్ మొత్తాన్ని బ్లాక్ కలర్తో అవుట్లైన్ పెయింట్ చేసేసుకున్నాను. అది ఆరేలోపు ఈ ఫిష్ డిజైన్ ఎలా గీయాలో చూసేయండి. కలరింగ్ అంతా సేమ్ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ పెయింట్ చేయాలి. తర్వాత ఇలాగా కలర్ ఫిల్లింగ్ చేయాలి. ఈ మధువని ఆర్ట్ అనేది ఎక్కువగా యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. ఈ ఎలిఫెంట్లో చూసారా లోపల డిజైన్ ఇలా వేసి ఫిల్ చేసామన్నమాట. ఈ బర్డ్ కూడా సేమ్. ఇప్పుడు మరో డిజైన్ డ్రా చేసుకుందాం. ఇది హాఫ్ సర్కిల్ ఉందన్నమాట. దీనికోసం ఇలాగ కొంచెం పెద్ద లిడ్ తీసుకున్నాను. వన్ లైన్ అయితే ఈ లిడ్ తోటి డ్రా చేశాను. సో దానికి 2-3 లైన్స్ ఉన్నాయి. సో వాటిని నేను అలాగే డ్రా చేసేసుకున్నాను. ఇది ఒక పెద్ద లోటస్ ఉంది లోపల. ఆ లోటస్ని కూడా డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు డ్రా చేసుకున్న డిజైన్ పైన మళ్ళీ ఇందాక చేసినట్టుగానే బ్లాక్ కలర్ పెయింట్ తోటి అవుట్లైన్ వర్క్ అంతా పెయింట్ చేసేసుకోవాలి. ఈ మధువని ఆర్ట్ అంటేనే అదనమాట. ఫస్ట్ అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకొని తర్వాత నచ్చిన కలర్స్ తోటి వాటిని ఫిల్ చేస్తాం. ఈ మధువని ఆర్ట్ అనేది బీహార్లోని మిథిలా స్టేట్ నుంచి వచ్చింది. పూర్వం వాళ్ళు ఈ ఆర్ట్ చేయటం కోసం అన్ని రకాలుగా పుల్లలు, అగ్గి పుల్లలు ఇలాంటివి వాటిని యూజ్ చేస్తూ న్యాచురల్ కలర్స్ అన్నమాట. ఆకులు, పూలు నుంచి వచ్చిన న్యాచురల్ కలర్స్ తోటి పెయింట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఈ లోటస్ని కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేసేసాం. ఇది కూడా మళ్ళీ ఆరనివ్వాలి. ఇంతకుముందు వేసిన డిజైన్లో ఈ అవుట్ సైడ్లో ఉన్న స్పైరల్ లాంటి డిజైన్ సింగిల్ లైన్ ఉంటే ఇక్కడ డబల్ లైన్స్ ఉన్నాయి. చిన్న మొగ్గలాగా ఉంది. అవన్నీ కూడా మనము డైరెక్ట్గా పెయింట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ పెయింట్ డ్రై అవటానికి పక్కన ఉంచి ఇంతకుముందు అవుట్లైన్స్ వేసుకున్న డిజైన్ని కలరింగ్ చేసుకుందాం. ఈ బ్లాక్ అవుట్లైన్ అనేది మనకి బాగా ఆరిపోవాలి. లేదంటే మనం వేసే ఫిల్లింగ్ కలర్లోకి ఆ బ్లాక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 4 లోటస్లు ఉన్న డిజైన్లో 2 ఆపోజిట్ సైడ్స్ ఏమో ఆరెంజ్తో ఫిల్ చేశాను. 2 ఆపోజిట్స్ ఏమో బ్లూతో, అల్ట్రామెరైన్ బ్లూతో ఫిల్ చేశాను. తర్వాత ఈ లోటస్ని పింక్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేశాను. ఈ లోటస్ని మనం ఫిల్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా డ్రై స్ట్రోక్స్తో కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇది సెకండ్ వన్ డిజైన్. ఈ లోటస్కి డ్రై స్ట్రోక్స్ ఇలా వేయాలి అని చెప్పడానికి మళ్ళీ ఇది చేస్తున్నాను. సో ఇవి నియాన్ కలర్స్లో పింక్ కలర్, దాంతో ఇది ఫిల్ చేశాను. అయితే ఆ రెడ్ కలర్తో చేసిన డ్రై స్ట్రోక్స్ కనిపించట్లేదని ఆరెంజ్ కలర్ తోటి మళ్ళీ టచింగ్ ఇచ్చాను. చూసారా, ఇలాగా మన డిజైన్ అంతటిని ఫిల్ చేసుకొని అవసరమైన చోట ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి డిజైన్ రెడీ అయిపోయింది. మధువని ఆర్ట్లో ఏంటంటే ఇలాగ సన్నటి లైన్స్, డాట్స్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. కలర్ ఫిల్ చేశాక ఫిల్ చేసిన కలర్ పైన కూడా డాట్స్ అలాంటివి యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా వైట్ డాట్స్ పెట్టేశాను. నెక్స్ట్ డిజైన్ ఫ్రీ హ్యాండ్ చేద్దాం రండి. పెన్సిల్తో డ్రా చేస్తే కనిపించట్లేదని ఈ విధంగా నేను మార్కర్ పెన్ తోటి డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్.
బట్ మధువని స్టైలే. ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లతల్లాగా డ్రా చేసుకున్నాను. దానిపైనే మళ్ళీ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ వర్క్ ఇచ్చాను. దానిలో ఫ్లవర్స్ ఏమో నియాన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో ఫిల్ చేశాను. లీవ్స్ ఏమో నియాన్ గ్రీన్ తోటి ఫిల్ చేశాను. ఈ మధువని డిజైన్స్ అనేవి మనం ఇలాగా పౌచెస్ మీదే కాదు, డ్రెస్సెస్, కుర్తాస్, శారీస్ వేటి మీదైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.